ఎంత కష్టం అనుభవించగలం దేవుడి కోసం? శాతం, పరీక్షలో శాతం. ఏవుకి కూడా దేవుడు కష్టాన్ని అనుమతి ఇచ్చి, ఎంత కష్టం నా కోసం పడగలవు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ఆకాంక్షించి, కోరుకొని వాళ్ళ కోసం చాలా చాకిరీ చేస్తారు. ఎన్ని రోజులు కష్టపడాలనుకుంటారమ్మా? ఒక 2 నెలలు నా బిడ్డల కోసం కష్టపడితే చాలనుకుంటారా? 2 సంవత్సరాలు చాలు నా బిడ్డ కోసం కష్టపడితే చాలనుకుంటారా? జీవితాంతం వాళ్ళు అభివృద్ధి అయ్యే వరకు, ప్రయోజకులయ్యేంత వరకు నేను కష్టపడాలి అనుకుంటారా? అలాంటి కష్టం, ఆ శాతం దేవుడు మనలో ఉందా లేదా అని పరీక్షిస్తున్నాడు. ఎంత కష్టమైనా దేవుడి కోసం పడగలవా? భార్య వదిలినా దేవుడి కోసం కష్టపడగలవా? అనారోగ్యం వచ్చినా కష్టం అనుభవించగలవా? పిల్లలు చనిపోయినా దేవుడి కోసం ఆ కష్టం అనుభవించగలవా? ఆస్తి పోయినా ఆ కష్టాన్ని అనుభవించగలవా? యోబు అనుభవించాడు. పరీక్ష శాతంలో యోబు నెగ్గాడు. పరలోకానికి కావలసినటువంటి శాతం యోబులో కనబడింది. ఎంత కష్టం అనుభవించాడు యోబు? చాలా కష్టం అనుభవించాడు. ఎంతవరకు? వచ్చినటువంటి ఆ కష్టాలు దేవుడి నుంచి యోబుని దూరం చేయనంత కష్టం యోబు అనుభవించాడు. అంటే ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయనంత కష్టపడగలిగిన స్వభావం దేవుడి కోసం మనకుంటే, ఆ కష్టం మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేదు.